హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడలోని కేటీఎం షోరూంలో అయితే ఉన్నాను అనమాట. బయట నుంచి మనకి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. దాని తర్వాత RC200 గురించి మొత్తం మనం ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అడ్వెంచర్ 390X అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ఈ వెహికల్ మీద మనం ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాము. అడ్వెంచర్ 390 మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. అలాగే అడ్వెంచర్ 390 నార్మల్ ఉంది, తర్వాత వైట్ కలర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డ్యూక్ 200 మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. అలాగే RC200 ఆరెంజ్ కలర్ అయితే ఉంది, జీపీ ఎడిషన్ అంటారు కదా, సో ఆ వెహికల్స్ అయితే ఉన్నాయి. షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా KTM RC200 బ్లూ కలర్ కొత్తగా లాంచ్ చేసిన వెహికల్ అయితే ఇదన్నమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది. ఫస్ట్ మనం ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 199.5cc BS 6.2 DOS ఇంజిన్తో అయితే ఈ వెహికల్ లభిస్తూ ఉంది. 25.8 PS పవర్, 19.5 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే గేర్ లివర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా ఈ వెహికల్ కింద పడిపోయినప్పుడు మనకి ఇది ఫోల్డ్ అయిపోయింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకుని, లేకపోతే చైన్ త్వరగా పాడైపోయింది. ఇంకా ఇందులో మెయిన్ మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. KTMలో బ్రేక్స్ అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా 320mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పాలి. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ కూడా మనకి అన్ని KTMస్లో ఏదైతే సస్పెన్షన్ ఇస్తారో దీంట్లో కూడా అదే సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 43mm WP అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు మనం టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో ఫ్రంట్స్ అయినా 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అనమాట. కొద్దిగా వైడ్ టైర్స్ అయితే ఉంటాయి, రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. దాని గురించి కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 158mm అనేది ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయితే 158mm అనేది ఇచ్చారనమాట. 2mm అయితే తక్కువ ఉంది. మినిమం మన ఇండియన్ రోడ్స్కి 160 ఉండాలి కదా. అయినప్పటికీ మీరు హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే క్రాస్ చేయమని చెప్తాను. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 824mm సీట్ హైట్ అయితే ఇచ్చారు బ్రో. కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది, షార్ట్ రైడర్స్కి కొద్దిగా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. 13.7 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. సో ఫ్యూల్ ట్యాంక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెయిట్ కూడా మీకు 151 kgs వెయిట్ ఇచ్చారు. నాకైతే మాత్రం అంత వెయిట్ అయితే అనిపించలేదు, బట్ షార్ట్ రైడర్స్కి అయితే మాత్రం కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా మనకి LED హెడ్ లైట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకి హాలోజన్ లైట్తో వచ్చేది, ఇప్పుడు LED లైట్కి అప్గ్రేడ్ చేశారనమాట. అలాగే ఇక్కడ మీకు కొద్దిగా పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. స్మోక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది, అంటే బ్లాక్ కలర్ అనమాట. సో పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, అప్గ్రేడ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ LED టేల్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు టేల్ లైట్ డిజైన్ కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను, చూసారు కదా. సో బ్రేక్ వేసినప్పుడు అయితే మాత్రం మీకు ఇలా కనిపించింది అనమాట టేల్ లైట్ అయితే. సిగ్నల్ లైట్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, LED సిగ్నల్ లైట్స్ అనమాట. ఈ వెహికల్లో మొత్తం మనకి LED లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కన్సోల్ వచ్చేప్పటికి 5 inches LCD బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. సో కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైం బాగుంది. సో ఇప్పుడు మనం షోరూంలో ఉన్నాం కాబట్టి మీకు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఇందులో మనకి లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, ABS ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే మీకు సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఫ్యూయల్ రేంజ్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ట్యాకోమీటర్ అయితే ఇచ్చారు. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. అలాగే సూపర్ మోటో ABS కూడా ఈ వెహికల్లో ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ABS అయితే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీరు ABS ఆఫ్ చేసుకుంటే ఏమైతే తెలుసు కదా, ఇట్లా స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. సో డ్రిఫ్టింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. పాత RC200తో కంపేర్ చేసుకుంటే 15mm అనేది కొద్దిగా హైట్ అయితే ఇచ్చారనమాట. మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఉండదు. అది కూడా నేను రైడ్ చేసేటప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. సో స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే KTM డ్యూక్ 200లో ఏదైతే స్విచెస్ ఉన్నాయో సేమ్ అదే స్విచెస్ అనమాట. రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ స్విచెస్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్వాలిటీ బాగుంది బ్రో.
ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ప్యానల్స్వి చాలా బాగున్నాయి. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కలర్ అని చెప్పుకోవచ్చు, బ్లూ కలరు. అలాగే బ్లాక్ కలర్ కూడా ఉంది. నాకైతే బ్లాక్ కన్నా ఇదే కొద్దిగా బాగా నచ్చిందనమాట. సీట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. నేను రైడ్ చేసినప్పుడు మీకు బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఇచ్చారనమాట. లోకల్లో తిరగడానికి బాగానే ఉండిద్ది. డబల్స్ అయితే మీరు లాంగ్ వెళ్దామంటే మాత్రం సోలోగానే రైడ్ చేయండి. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే పెట్టారు. 2,68,000 రూపీస్ అయితే పెట్టారనమాట. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది 200cc. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎకానమీలో రైడ్ చేస్తే ఇంకొక 5 కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు రైడ్ చేద్దాము. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. KTM RC 200 బ్లూ కలర్ అనమాట. కొత్తగా ఈ కలర్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. కొద్దిగా వెహికల్ అయితే హైట్ ఉంది బ్రో. 13.7 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ. ఇది మొత్తం మీకు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంది. క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ లభిస్తూ ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగుందన్నమాట. ఫస్ట్ గేర్ వేసా. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 199.5cc BS 6.2 DOHC ఇంజిన్ అయితే లభిస్తూ ఉంది. 25.8 PS పవర్, 19.5 Nm టార్క్తో ఈ ఇంజిన్ లభిస్తూ ఉందన్నమాట. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. అసలు మామూలుగా లేదు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సిటీలో అయితే మాత్రం లాంగ్ వెళ్ళడానికి అయితే అంతగా సెట్ అవ్వదు, ఎందుకంటే లీన్ యాంగిల్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం అయితే మీరు రైడ్ చేయలేరన్నమాట. కొంచెం ఇట్లా కిందకు వంగి నడపాలి కదా, ఖచ్చితంగా మీకు రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. కానీ R15 వర్షన్ 4లో ఉన్నంత లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు. ఇంతకుముందు RC 200తో కంపేర్ చేసుకుంటే 15 mm అనేది కొద్దిగా హైట్ అయితే ఇచ్చారనమాట. ఇంతకుముందు ఇంకొంచెం కిందకైతే ఉండేది RC 200లో, ఇప్పుడు కొద్దిగా హైట్ అయితే ఇచ్చారు కాబట్టి సో ఇంకా కంఫర్టబుల్గా అయితే మీరు రైడ్ చేయొచ్చు. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, మీకు మరీ అంత స్మూత్ అయితే లేదనమాట క్లచ్ అయితే. సో ఒకసారి రైడ్ చేసేటప్పుడు ఇది మీరు చెక్ చేసుకోండి. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకైతే మాత్రం ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు దాకా నేను చాలా దూరం అయితే రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ట్రాన్స్మిషన్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది ఈ వెహికల్లో. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. కార్నరింగ్ అయితే నేను చేస్తూ ఉన్నా. చాలా ఫన్గా అయితే మీరు ఈ వెహికల్ని రైడ్ చేసుకోవచ్చు బ్రో సిటీలో అయితే. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా మీకు పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 320 mm డిస్క్ సైజ్ అనమాట. బ్యాక్స్ అయినా మీకు 230 mm డిస్క్ సైజ్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది అనమాట ఈ వెహికల్ అయితే. మీరు ఎప్పుడైనా సడన్గా స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, బ్రేక్స్ వేస్తే స్లిప్ అయి కింద పడిపోకుండా మీకు ABS అయితే ఉపయోగపడిద్ది అనమాట. సస్పెన్షన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. KTMలో ఇది ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఏ వెహికల్లో చూసుకున్నా సరే 43 mm WP ఎపెక్స్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఇందులో కూడా సేమ్ అదే సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మోనో షాక్ ఉంది బ్యాక్ సైడ్న. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. కొంచెం స్మూత్గా ఉండిద్ది అనమాట. KTMలో మీరు బంప్స్లో వెళ్తున్నా కానీ మీకు ఆ ఫీల్ తెలియదు. విండ్షీల్డ్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చారు. అలాగే మీకు స్మోక్ విండ్షీల్డ్ అనమాట, అంటే బ్లాక్గా అయితే ఉండిద్ది చూస్తానికి. హైట్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి అంత వెయిట్ అయితే అనిపించదు అనమాట. బట్ షార్ట్ రైడర్స్కి మాత్రం కొంచెం వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. ఇంజిన్ అయితే కొద్దిగా హీట్ అవుతూ ఉంది. నాకు కాళ్ళ దగ్గర అయితే హీట్ తెలుస్తుంది అనమాట. నేనైతే షూ ఏమీ వేయలేదు. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి మీకు రేడియేటర్ అయితే కొద్దిగా పెద్దగానే ఇచ్చారనమాట. వెంటనే కూల్ చేసేసిద్ది ఇంజిన్ హీట్ అయినా సరే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా RC 200కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. చాలామందికి డౌట్ అయితే ఉండిద్ది అనమాట, ఈఎంఐలో డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి బ్రో అని చెప్పేసి. 40,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. 1,68,000 రూపీస్ అయితే ఉంది కదా, కొద్దిగా ప్రైజ్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. బట్ మీరు KTM విజయవాడలో ఈ వెహికల్ పర్చేస్ చేస్తే 5,000 రూపీస్ వాల్యూ గల ఒక హెల్మెట్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉన్నారనమాట. అలాగే మన ఛానల్ నేమ్ చెప్తే మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఇక్కడ కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్.
హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే, లేదనుకుంటే మాత్రం మీకు 250 సీసీలో నెకెడ్ వెహికల్స్ అయితే వస్తాయన్నమాట. విట్పిలియన్ 250 మీకు సేమ్ ఇదే ప్రైస్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అందులో క్విక్ షిఫ్టర్ కూడా ఉండిద్ది. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు 250 సీసీ వెహికల్ అదే ప్రైస్లో కొనుక్కోవాలనుకుంటే ఆ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు ఆర్సీ వెహికలే కావాలనుకుంటే ఈ వెహికల్ అనమాట. బ్లూ కలరు, బ్లాక్ కలరు 2 కలర్స్లో మనకి కొత్తగా అయితే లాంచ్ చేశారు. అలాగే మనకి జీపీ ఎడిషన్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉందన్నమాట, పూర్తిగా ఆరెంజ్ కలర్లో. ఆ కలర్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు, ఇక్కడ షోరూమ్లో అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.